నా ఇంటి తాళాలు నీకెందుకు ఇస్తానే? మారే అమ్మో అలాగే అలా పెట్ట 10 మందిలో గొడవ పెట్ట. నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు నాకు? బాబు పోనీ, పోతే పీడ విరగడైపోతుంది. దీని బాబు లాంటి దాన్ని ఇంకోదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. చేసాలే మన పెళ్లి. ఇదిగో నేను పోతా, మా ఆయతో చెప్తా. నువ్వు రాసి ఇచ్చిన కాగితాలు మా ఆయ కాడున్నాయి, నేను పోతా. నువ్వు వెళ్ళిపోతుంది. ఆ తలం చెల్లిచ్చేది చచ్చినా ఎందుకేమో. ఇది నా ఇల్లు, ఇది నా పిల్లం. దాని మనసు కష్టం రావడానికి వీల్లేదు. ఇలా తేవే అమ్మా, ఆగలే నూకలు తేవే అమ్మా, ఆగలే నూకలు తేవే. ఇదిగోని నూకలు, ఇదిగోని తాగు. అబ్బా రామ్ కాఫీ, సింగిల్ ఛాయ. అబ్బా ఇందుకే అన్నారు తెల్ల వస్తే కన్నవాళ్ళు కనిపించరాని. కానీ పెంచిన తల్లిదండ్రి కంటే అదే నీకు ముఖ్యమైనదన్నమాట. కానీ రా, నీ ఇష్టం తిరగ కానీ. ఒకరి ముఖం ఒకరు చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఈ లోపల వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోగానే ఏం చేయాలో నిర్ణయం చేసుకోవాలి. ఏం చేద్దామే? దాని కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పాడేద్దాం. పడేస్తే తర్వాత దాని బాబు వచ్చి మన కాళ్ళు చేతులు విరగొట్టి వీధిలో పడేస్తారు. వాళ్ళకి భయపడి బ్రతకమంటావా? అది కాదు అబ్బాయి, ఇలాంటి విషయాల్లో తొందర పనికిరాదు. అంటే దానికి లొంగి ఉండమంటావా? బయట అందరినోళ్ళలో నువ్వు పడ్డం కంటే వీళ్ళిద్దరికి తలం చేయటం మంచి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే. ఇదిగోనమ్మా 1200 ఈ నెల అద్దె. బాబు, వచ్చే నెల నుంచి అద్దె ఇక్కడికి తీసుకురావద్దు, నేనే అక్కడికి వచ్చి వసూలు చేసుకుంటాను. ఏం సార్? మా కర్మ సార్. అలాగే సార్. సార్ ఇక మీద నుంచి డబ్బు ఇంటికి పంపవద్దన్నారని మా షావుకారు గారితో చెప్తాను. చెప్పు. మీ షావుకారుని నిన్ను ఇంట్లోంచి 3 నెలల్లో గేటేస్తాను. ఏం సార్? ఈమె నా పెళ్ళం, చూసావుగా? ఈ ఇంటి పెద్దలంతా ఇప్పుడు ఈమె. అద్దె పట్టుకొచ్చి ఈమె చేతుల్లో పెట్టాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అదే సార్, ఇక మీద నుంచి డబ్బు చిన్నమ్మ గారికే ఇవ్వాలని. కరెక్ట్. లేకపోతే మిమ్మల్ని ఇంట్లోంచి గంటించేస్తుంది. ఓకే? ఓకే సార్. వస్తానమ్మా. వస్తాను సార్. ఓకే. ఏంటి చూస్తున్నావా? వీళ్ళు ఏం చేస్తున్నారా? పని పాట లేకపోయేసరికి 3 పూట్ల మెక్కి సోఫాలో కూకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏళ్ళిట్ట ఒగ్గేయకూడదు, ఏదో ఒక పని మప్పేయాలి. వీళ్ళకి పని పాపం. ఏ మన పని మనం చేసుకుంటే ఏంటి తప్పంటాను? తప్పేం లేదు, ఏదో ఒకటి మప్పే. ఓ సుబ్బయ్య, ఓ మంగమ్మ, ఎందుకమ్మగారు? మానంటే మానేసిందే. పనోళ్ళు తీసేస్తే పనంతా ఎవరు చేస్తాడనుకుంటున్నాడే నీ బాబా? నా బాబా ఏడిచేస్తాడే సుచ్చి మహా. నువ్వు ఉన్నావుగా అంటున్నావు, మా అత్త అంటుండుద్ది. మీరే తగలడా? నేను అంటున్నావునంటే పువ్వుల్లో పెరిగి నా బిడ్డ వంట చేయాలంటే ఏ తోట తోలా ఉడుద్ది. మా ఇంటి ఆచారం ఎప్పుడు అత్త ఉండాల్సిందే. చూస్తారే పోగా వాళ్ళు ఆయన మహాన్ కట్ట ఎక్కడ పొమ్మను. అలాగే. ఆగండి. చెప్పడానికి ఇదెవరు, వెళ్ళడానికి మీరెవరు? ఏంటో తెగ నీలుగుతున్నావు. సీర ఎగ్గట్టినానంటే సీపురు కట్ట చేతికిస్తే ఏమిటి వాడుతున్నావు? నిన్ను చనుకుంది నేను నిద్రపో. ఇది నోరా కాదు, పేద కన్ను. నువ్వు ఉండదే నా పేక వెతుకుతా ఉంది. ఇంకా మామిడి వేరే కత్తి పెడుతాను, గొంతు కత్తిచ్చిన ఇంకెప్పుడు ఇట్టాను పెదవే. నేనున్నాను బాబా. ఉంటే ఆళ్ళన్న ఉండాలి, లేకపోతే నేనండా ఉండాలి. వాళ్ళు మా అమ్మ నాన్న పాపం. అయితే నా అబ్బాయి తెచ్చుకుంటాను. మీ అబ్బాయి తెచ్చుకుంటావా? తెచ్చుకో బాబు. నువ్వు ఉండలే బాబు. వెళ్ళు, మీ అబ్బాయి తెచ్చుకో. అమ్మీ ఆడ ఆపడదేరా? ఆపడతా గురు, ఆపడతాది. వస్తున్నా గురు. ఎవడా నువ్వు? నీ తాతగారిలా మా దర్జాగా కూర్చున్నావు. లే. ఏ నిన్నే వినపడ్డం లేదు? మనిషిలా దొన్నపోతావా? దిగదిగా కౌంటర్ చెప్తుంటే వినిపించలే. లే ఏటి ఎత్తేసినావు? దించు దించు. ఆడ
వాడేవాలనుకుంటున్నావు? నమస్కారం మావయ్య. ఓ అల్లుడు ఈ ఆడికి పోయే వెయిట్ ఎంతసేపు? బజార్కి వెళ్ళాను. అవును, ఇక్కడ కూర్చున్నారండి, పైకి రండి పోదాం. అయ్యో పైన ఐస్ గది ఉండదు, ఐస్ గది. ఐస్ కదా అంటే జిల్లు మంట ఉంటదంటే అదే మరి. బాబు, ఇలాంటి బజార్ రకాన్ని తెచ్చి పెట్టడానికి కాదు ఇల్లు కట్టించింది. ఈ ఇల్లు ఎందుకు కట్టాడో మా తాతయ్యకి బాగా తెలుసు, అందుకే నా పేరు రాశాడు. రండి మావయ్య పోదాం. ఈ కొంపల ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆ దరిద్రుల్ని చూస్తేనే నా కడుపు మండిపోతుంది. ఏం చేస్తాం, మన కాళ్ళు చేతులు వాళ్ళ చేతుల్లో పెట్టాం. నిలదొక్కుకో, వీళ్ళు చూసి వాత వేయటమే. లేకపోతే ఇంత బ్రతికి వీధిలో పూలు చేసుకోవాలి. చూడమ్మా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఎవరికేం తెలియదు. మన గౌరవం మనకుండనే ఉంది. గీత, ఇప్పుడు పీకల మీదకి వచ్చింది. ఏమిటది? అప్పని గురించి కుటుంబరావు లాయర్ నోటీస్ ఇచ్చాడు. ఏం చెయ్యాలి? మన దగ్గర ఏముంది? ఏమీ లేదనుకుంటే సరిపోతుందా? అరెస్ట్ వాళ్ళని తీసుకొచ్చి జైలుకి పంపిస్తాడు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. అమ్మాయి, మీరేం భయపడకండి, నేను చెప్తాగా. ఏమిటది? బాబు, మర్యాదగా చెప్తున్నా, అది ఇక మీదట ఒక క్షణం కూడా ఇంట ఉండడానికి వీలేదు. ఎలా పంపిస్తావో చెప్పు. అది కూడా మీరే చెప్పండి. చెప్పడమేమిటి? మెడపెట్టి గింటేయడమే. అదంత తేలిక కాదమ్మా. ఏ ఎందుకు కాదు? అదేంటది? అదే నేను కట్టుకున్న పెళ్ళం. అరికిదాన్ని తీసుకొచ్చి పెళ్ళం అంటావేమిటో? నువ్వు అను బాలనాగమ్మ లాంటి దాన్ని తీసుకొచ్చి కట్టేస్తా. మీరు తెస్తారని రోజుకు దాన్ని చేసుకోమంటారా? డబ్బు కాసిపడి అంత నీచాన్ని కూడా కట్టే అవసరం నాకు మాత్రం లేదు. అంటే మా డబ్బు పోయినా పర్వాలేదు గాని దాని ముందు మమ్మల్ని నీచంగా ఉండమంటావా? బాబు, కన్న బిడ్డవు కదా అని ఇంతసేపు ఆలోచిస్తున్నాను. కడుపు కోత పెట్టినా భరించా. నువ్వు చేసిన ఈ వ్యధ పనికి నా పరువు ప్రతిష్ట బజారుకెక్కి అప్పుడు ఆయన చేతిలో చవడను కాలేదు. ఇవిగా కాగితం, ఈ ఆస్తికి నీకు ఏ విధమైన సంబంధం లేదని వీటి మీద సంతకం పెట్టు. పెట్టా పెట్టా. ఎందుకురా ఆలోచిస్తావు? ఇక్కడ పెట్టి పారే. పెట్టా. పెట్టకపోతే అంతవరకు వచ్చావన్నమాట. మీరు ఇంతవరకు వచ్చినప్పుడు కనీసం నేను అంతవరకు వెళ్ళకపోతే బాగుంటుందా చెప్పమ్మా. బాబు, అంతకు పెట్టా. పెట్టండి. పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈసారి నీ చేతి దెబ్బ తినవుతుంది. ఇంత తెగించావన్నమాట. ఇంకా బరి తెగించలేదు. బాబు, తగ్గు. నువ్వు కన్నుడివా కసోయుడివా? నా ఏటికొచ్చినా ఇప్పటికైనా బుర్రకెక్కినదా? తిరిగాడి ఒంటి మీద చెయ్యెత్తినవా ఆ చెయ్యి నరికేసి బయటకు చేస్తాను. నా నోరు అనుకుంటున్నా వేటి ప్రెసిడెంట్ సొక్కయ్య గారిని. అల్లుడు చిన్నయ్య గారు ఆర్డర్ ఇచ్చారు. అలాగా వస్తానమ్మా. వెళ్ళరా ఆయన. అమ్మా అబ్బాయి ఇంకొక మనోడు అట్లా పంపించాడు. రండి. ఏ మామా, అది మీకోసం కాదు, మా మామయ్యకి నా పిల్లల కోసం పండగ తెప్పించాను. అన్నిట్లో చేతులు ఎత్తేస్తా. చూచు అది అట్లాగే ఉంచు. ఓ అయ్యో రాయసే వస్తున్నా ఏటో కాస్తంత స్లోగా తింది మా అమ్మకి. పోయా ఇప్పిన సార్లే పొట్టెట్టు. ఇవి తీసుకోండి మామయ్య. ఏ శరా మెళ్ళం. అలాగే ఇది నువ్వు తీసుకో. మీరు బాగుండాలండి. అలాగే లేరా మామయ్య గారు, మా ఇద్దరిని ఆశీర్వదించండి. 100 ఏళ్ళు ఇద్దరు ఇక్కడే ఉండిపోయి. ఒరే అల్లుడు, ఎంత మంచివాడు అల్లుడు. పెద్దోళ్ళ మీద నీకున్న భక్తికి ప్రేమకి వచ్చే ఏటికి నీలాంటి కొడుకే నీకు పుడతాడు. ఏంటంటే ఇలాంటి పెద్దల ఆశీస్సులు ఉండాలి, కానీ అంతకంటే ఏం కావాలి మామయ్య. అంటే దారిని పోయేవాడు నీకు పెద్ద, మిగతా వాళ్ళంతా చచ్చావనుకున్నావా? కళ్ళు ఎదురకుండా ఇలా నిలబడి కనబడుతుంటే ఎలా అనుకుంటాను చెప్పు మా అమ్మ. నీకు నిజంగా కళ్ళే ఉంటే కళ్ళ ముందు తల్లి తండ్రి పెట్టుకుని కనీసం పండగ నాడైనా గుడ్డలు కొనుక్కున్నా ఉంటావట్రా? మరి సీతమ్మకి ఎప్పుడు పాత చీరేనా వెళ్ళి తీసుకురా నాన్న. నువ్వు నోరు మూసుకో. అందరికీ ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? ఏటే డబ్బులు అవుతున్నావు, పచ్చడైపోగలవు. సరిగా నేను తావరా. మోయ్ మోయ్ తీయది తీయ. ఏటే లేచా? రాత్రి పూట నేను పోను. రేపు లేదు పగలేదు తాటే. యాడికే? గడ్డి తినడానికా? కాదు, తావడానికి. Hey!
సహకరించి దుమ్ము దులుపుతా దుంప పెంచతా దుమ్ము దులుపుతానే దుంప పెంచతానే నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే దానిగా సోతారా ఒళ్ళు నమ్ముగా చేస్తారా నానుండేది మరిశారా ఇంకా ముంగట నిలిశారా ఒక సింపత డోలు కట్టత నిలుసోబెట్టి తోలు ఒలుతా డొక్క సింపత డోలు కట్టత నిలుసోబెట్టి తోలు ఒలుతా నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే బరసబెట్టి తింటన్నావే ఓలమ్మ తెగ బలిసావే బరసబెట్టి తింటన్నావే ఓలమ్మ తెగ బలిసావే ఈ కొంపకి కోడల్ని కలకత్తా మొహం కోళిని ఈ కొంపకి కోడల్ని కలకత్తా మొహం కాళిని ఈపు కాసుకోండి నా దెబ్బ చూసుకోండి నీ ఈపు కాసుకోండి నా దెబ్బ చూసుకోండి నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైనా తప్పదమ్మా అలనాడు శూర్పణఖ ముక్కు చెవులు పోయి అడవిలో పడి ఏడ్చెనమ్మా ఈనాడు అటువంటి బ్రహ్మ రాక్షసులకు ఎక్కడా చోటు లేదమ్మా ఎక్కడా చోటు లేదమ్మా నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే సీపురు కట్టతో సింగారించి సీపురు కట్టతో సింగారించి దుమ్ము దులుపుతా దుంప పెంచతా దుమ్ము దులుపుతానే దుంప పెంచతానే నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే నువ్వు కాలమ్మను నేనే నీ పీకలు నొక్కేతానే ఏమండి ఏమండి డాక్టర్ గారు ఏం పర్వాలేదు రెస్ట్ బాగా తీసుకోవాలి బాబు లక్ష్మిని ఇక్కడే ఉంచమంటావా ఆమె అవసరమనే కదా ఇక్కడ తీసుకొచ్చింది ఉండనే ఉంది డాక్టర్ ఓకే ఐ విల్ టేక్ లీవ్ థ్యాంక్ యూ డాక్టర్ మా అయ్యాడే మీ ఇంటికి వెళ్ళాడండి బాగానే ఉంది సంబడం ఇది హాస్పిటల్ అయిపోయినది ఓలాయన మీ అయ్యని తీసుకెళ్లి ఆ దూడ సెట్లు ఆడేస్తా నేను పడా అబ్బాయిని చెట్లో పడేమంటావటే పడైతే ఏడి తప్పు 10 మంది వచ్చిపోయే కొంప రోగిటోళ్ళు ఈడుంటే ఏడి బాగుంటది ఏమిటి మా నాన్నని నా చేతులతో షెడ్లో పడేయాలా ఎవరు లెక్కన ఏడు రకంగా జరుగుద్ది కానీ చూసావమ్మా ఎంత పొగరుగా మాట్లాడుతుందో స్పృహ తప్పిన ఆయన్ని తీసుకెళ్లి షెడ్లో పడేయాలట వద్దమ్మా ఈ స్థితిలో ఆయన కదల్చకూడదు పదత్తయ్య లోపల పడుకోబడదు